ఆదివాసీ ప్రాంతంలో 1/70 యాక్ట్ ఉందని అందరికీ తెలుసు. భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి నాయకుడు అధికారికి తెలుసు. ఇది భారత రాజ్యాంగం రాయక ముందే ఈ 1/70 యాక్ట్ వచ్చింది కూడా అందరికీ తెలుసు. ఈరోజు ఇంత పటిష్టమైన రైట్స్ని కొల్లగొట్టడానికి కొంతమంది కుటిలంగా ఆదివాసుల్ని ఇంకా దిగదార్చే విధంగా ఈరోజు తయారు చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. మేమైతే ఒకటి కోరుతున్నాం, ఆదివాసీ ప్రాంతం అనేది ఒక ప్రత్యేకమైన ప్రాంతం. ఆ ప్రాంతంలో ఏ వ్యక్తి కూడా భూములు కొనడానికి కానీ అమ్మడానికి కానీ వారికి గిఫ్ట్గా ఇవ్వడానికి కానీ ఏ రైట్ లేదు. అయినప్పటికీ ఈరోజు చాలా బినామీ వ్యవస్థతో తయారయ్యి ఆదివాసీ ప్రాంతం అంతా అనుకూలంగా తయారు చేస్తున్నారు. దయచేసి అధికారులకి నాయకులు మేము ఒకటే చెప్తే, ఈరోజు అధికారం ఉండవచ్చు, రేపు ఉండకపోవచ్చు. దయచేసి మేము ఒకటే కోరుకుంటున్నాం, ఆదివాసీ ప్రాంతంలో ఉద్యోగాలు అయితే 100% ఇక్కడ ఉన్న ట్రైబ్స్కి ఇవ్వాలని మేము ప్రధానమైన డిమాండ్ పెట్టుకుంటున్నాం. అదే కాకుండా అవుట్సోర్సింగ్ కానీ ఏ ఉద్యోగమైనప్పటికీ కూడా ప్రతి ఇక్కడ ఉన్న ట్రైబ్కి మాత్రమే అది వర్తించాలని ప్రభుత్వాలకు మేము కోరుకుంటున్నాం. దీన్ని గమనించి ట్రైబుల్ యొక్క ఆవేదనను గమనించి మమ్మల్ని న్యాయం చేయాలని అధికారులందరికీ మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వానికి?